రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీని మహానాడు ఈసారి ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో వేదిక ఏర్పాటు చేసి నిర్వహించాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలానే ఏర్పాట్లు చేశారు. ఈసారి నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని తొలుత నిర్ణయం ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్ లో నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28న మహానాడు జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, టీడీపీ పార్టీకి సంబంధించి మహానాడుని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లాను వేదికగా తీసుకున్నారు. 3 రోజుల పాటు 27, 28, 29 ఇలా 3 రోజుల పాటు ఈ మహానాడు నిర్వహించేందుకు ఈ నెల 6వ తేదీ భూమి పూజ చేశారు. సన్నాహకాలు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. ఇటు కోర్ నియోజకవర్గంలోని చంద్రశేఖరపురం రాచర్లపాడు వద్ద ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఈ ఏర్పాట్లను కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ కి సంబంధించిన అనేక మంది మంత్రులు, రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా దఫాలకు నెల్లూరు రావడం జరిగింది. ఆ మహానాడుని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని చెప్పి వీళ్ళంతా చెప్తున్న క్రమంలో టీడీపీ పార్టీకి కాదు, టీడీపీ అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. మహానాడుని రద్దు చేస్తూ, అంటే ఫిజికల్ గా నెల్లూరులో జరగవలసిన ఈ మహానాడుని రద్దు చేస్తూ హైబ్రిడ్ విధానం, వర్చువల్ విధానంలో, అంటే ఓన్లీ ఆన్లైన్ కావచ్చు, లేదంటే ఇలా హైబ్రిడ్ విధానంలో 27, 28 2 రోజుల పాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆపరేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే ఇప్పటికే భారతదేశంలో ఆ ఇంధనం విపరీతంగా ఇంధనానికి సంబంధించిన పొదుపు చేయాలని, వనరులు పొదుపు చేయాలని ఇటు దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి సో ఎన్డీఏ ఏదైతే సూచనలు చేస్తుందో అది కూడా ఇక్కడ పాటించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద మహానాడుకి సుమారుగా 80 నుంచి 100 కోట్లు లేకుంటే 120 కోట్ల రూపాయలతో ఈ మహానాడుని నిర్వహించాల్సి ఉంటుంది. ఫిజికల్ గా మహానాడును నిర్వహిస్తే 27, 28 2 రోజుల పాటు 30,000 మంది డెలిగేట్స్ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, విఐపీలు అందరూ కూడా భోజన వసతి సౌకర్యాలతో పాటు వాళ్ళందరికీ కూడా ఏసీ షెడ్లు, అంటే టెంట్స్, టెంపరీకి సంబంధించిన కూలింగ్ టెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి భోజన వసతి సౌకర్యాలు కల్పించాలంటే చాలా కోట్ల రూపాయలు అవుతాయి. ఇదే క్రమంలో అత్యంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకునే చివరి రోజు సభ, అంటే టీడీపీ పార్టీ చివరి రోజు సభని చాలా ఘనంగా నిర్వహిస్తుంటుంది ప్రతి ఏటా కూడా. సో ఈ సభకి సుమారుగా 5 నుంచి 7 లక్షల మందిని తరలించే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేశారు. సో మొత్తం మీద 7 లక్షల మందిని తరలించాలంటే కొన్ని వేల వాహనాలు అవసరం అవుతాయి. అలాగే ఈ వేల వాహనాలకు సంబంధించి అంటే ఫ్యూల్ కూడా చాలా భారీగా ఖర్చు అవుతుంది. వాళ్ళందరూ కూడా భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. ఇది ఒక మహత్తరమైన పెద్ద ప్రశ్నగా కూడుకుంటుంది. సో వీటన్నిటికి కూడా నిర్వహించాలంటే కోట్ల రూపాయలు ధనం ఖర్చు అవుతుంది. అలాగే సమయం, ముఖ్యంగా కూడా ఈ ఫ్యూల్, ఇంధనం, ఇవన్నీ ఖర్చు అవుతాయి. కాబట్టి సో ప్రధానమంత్రి ఇప్పటికే ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ ని కేవలం 2 వాహనాలతో నడిపిస్తున్నారు. అలాగే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా తన కాన్వాయ్ ని తగ్గించేస్తున్నారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కాన్వాయ్లు తగ్గించుకొని ప్రతి రోజు కానీ ప్రతి వారంలో ఒక రోజు కానీ పూర్తిగా వాహనాలు ఆపేసి తమ కార్యాలయాలు లేదంటే పబ్లిక్ కి వెళ్ళాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇటు నిన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలక్ట్రికల్ వెహికల్ మీద వచ్చారు, గూడూరు ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ సైకిల్ మీద వెళ్ళారు. ఇటు రకరకాలుగా అందరూ కూడా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఎన్ని చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫీసులకి అనధికారికంగా ఒక సమాచారం పంపించారంటే వారంలో ఒక రోజు, ఫ్రైడే రోజు వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు వాడకూడదు, కేవలం పబ్లిక్ అంటే పెట్రోల్ కావచ్చు, బస్సులు వాటితో కూడా వాళ్ళు ఆఫీసు రావాలని చెప్పారు. ప్రధానంగా ఈ మహానాడు ఏ విధంగా జరగబోతుందని మనం చూసుకుంటే కేంద్ర పార్టీ కార్యాలయంలో 2 రోజుల పాటు 27, 28 2 రోజుల పాటు నిర్వహించాలి. ఇది కూడా వర్చువల్ హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారు. 27వ తేదీ మొత్తం మీద ఈ సెంట్రల్ పార్టీ కార్యాలయానికి 3 కమిటీలు వస్తారు. అంటే ఒకటి పాలిట్ బ్యూరో ఉంటుంది, అలాగే రాష్ట్ర కమిటీ ఉంటుంది, అలాగే కేంద్ర కమిటీ. ఈ 3 కమిటీలు మొత్తం సెంట్రల్ ఆఫీస్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నియోజకవర్గ
ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళతో వర్చువల్ విధానం అంటే ఆన్లైన్ లో ఏర్పాటు చేసుకుని, స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ విధి విధానాలకు సంబంధించి ఇలా మాట్లాడడం జరుగుతుంది. అలాగే 28వ తేదీ ఒక అంటే పబ్లిక్ మీటింగ్ గా ఎలా నిర్వహిస్తారో ఆ విధంగా క్లస్టర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1845 క్లస్టర్లు ఉన్నాయి టీడీపీకి సంబంధించి. ఈ 1845 క్లస్టర్లకు సంబంధించి అందరినీ అక్కడక్కడ ఆయా ప్రాంతానికి చేర్చి అక్కడ పెద్ద ఏర్పాటు చేసి వాళ్ళకి ఆన్లైన్ లోనే అంటే ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన అంటే ఏదైతే ఇక్కడ మా సభలో చెప్పుకుంటున్నారో, లేదంటే పార్టీకి సంబంధించిన సంస్థాగతమైతే ఏదైతే నిర్మాణం కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతానికి సంబంధించవచ్చు, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి. వాస్తవానికి మహానాడు అనేది కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయలేదు, అంటే కరోనా టైంలో మాత్రమే చేయలేదు, మిగతా అన్ని సందర్భాల్లో కూడా చేస్తూ వస్తున్న పని. అంటే 3 దశాబ్దాలుగా అంటే 35 సంవత్సరాల పాటుగా ఈ మహానాడు నిర్వహిస్తూ వచ్చున్నారు. కానీ కేవలం ఒక కరోనా సమయంలో ఆపారు. అలాంటిది ఇలాంటి సమయంలో ఈ రోజు ఇక్కడ మహానాడు రద్దు చేస్తూ టీడీపీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా టీడీపీ పార్టీ అభిమానులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఒక శరాగోతం చెప్పొచ్చు. ఇప్పుడు మనం నెల్లూరులోని టీడీపీ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇప్పటికే పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కూడా పార్టీ ఆఫీస్ ని ఒక రీమోడలింగ్ చేస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఇఫ్కో కిసాన్ సేవలో 500 ఎకరాల్లో మౌలిక వస్తువుల ఏర్పాటుకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు నివారణ చర్యల్లో భాగంగానే ఆ మహానాడిని అయితే రద్దు చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఒకవైపు డెకరేషన్ అవుతున్నప్పటికీ, ఇవన్నీ సమకూర్చుకుంటున్నప్పటికీ ఇప్పుడు మహానాడు రద్దు కావడం ఒక పెద్ద సంచలనంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు కొంత అసంతృప్తి కూడా ఉంది మహానాడు రద్దు కావడం పైన కార్యకర్తల్లో. ఎందుకు అసంతృప్తి అంటే టీడీపీ పార్టీ కేవలం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నందువల్లే పొదుపు చర్యలో భాగంగా ఈ రద్దు చేయడం ఎంతవరకు సమంజసం, ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ఆశలతో ఇటు మహానాడు నిర్వహించుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే నెల్లూరుకు సంబంధించిన 2 మంత్రులు ఆనం రామనాయుడు, లేకుంటే ఇటు పొంగూరు నారాయణ కావచ్చు, లేకుంటే మొత్తం 10 సీట్లు ఇక్కడ ఆ టీడీపీ గెలిచిన అందరూ ఎమ్మెల్యేలు, గూడూరు ఎమ్మెల్యే పాసి సునీల్ కావచ్చు, సూళ్ళూరుపేట విజయశ్రీ కావచ్చు, లేదంటే ఇలా అందరూ ఇటు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కృష్ణ ఇష్యూగా తీసుకుని రోడ్ల ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి ఇక్కడ వస్తీ ఏర్పాట్లు కూడా ఆయన కన్వీనర్ గా ఉన్నారు. వీరంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకుని చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా కొంత అయితే నిరాశ చెందుతుంటారు. కానీ తప్పదు, ఇదే పరిస్థితుల్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్రం భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి పొదుపు చర్యలు కంపల్సరీ తీసుకోవాల్సిందని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా మరొక విషయం కూడా చూసుకోవాలి మనం. ఈ పొదుపు చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే చివరికి సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంది. అంటే కేవలం సోమవారం శుక్రవారం మాత్రమే నేరుగా కూడా ఫిజికల్ గా హాజరవ్వాలి. మిగతా సమయాలు అంటే మంగళవారం నుంచి గురువారం వరకు హైబ్రిడ్ విధానంలో హాజరవ్వచ్చు. అంటే ప్రతివాదులు కావచ్చు, వాళ్ళు అక్కడ తీర్పు చెప్పే విషయంలో మిగతా అంతా కూడా 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. సో భవిష్యత్తులో ఇంకా కూడా రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అందరూ కూడా అనవసరంగా ఖర్చులు చేయవద్దు, ఇంధనం అనవసరంగా వాడుకోవద్దు అని చెప్పి ఒక ఇండికేషన్ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మహానాడుని అత్యంత వైభవంగా, అత్యంత చాలా అంటే నభూతన భవిష్యత్తు గతంలో ఎన్నడూ చూడని విధంగా నెల్లూరులో మహానాడు సభ ఏ విధంగా జరుగుతుందంటే అని చెప్పి ఇప్పటికే అనేక మంది కూడా దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో అద్భుతంగా చేస్తాం, వచ్చిన వారికి వస్తే భోజన ఏర్పాటుతో పాటు ఇవన్నీ కూడా అద్భుతంగా ఇస్తాం, ఆతిథ్యం అద్భుతంగా ఇస్తుంది నెల్లూరు అని చెప్పి ఆశించిన వారికి ఈ మహానాడు రద్దు ఒక శరాగతంగా అయితే చెప్పవచ్చు ఆచార్.